తెలంగాణలో మాజీ మావోయిస్టులు రాజకీయ రంగప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వారికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరంగా అవకాశాలు కల్పించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలకమైన మార్పునకు అడుగులు పడనున్నట్లుగా తెలుస్తోంది. జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే చర్చ తెరమీదికి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఓ వ్యాక్యూమ్ కనిపిస్తుందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరో పార్టీ ఉనికిలోకి వస్తుందా? విప్లవ భావజాలం ఉన్న నాయకత్వం రాజకీయ పోరాటం చేస్తే సక్సెస్ అవుతుందా? ఆ పార్టీ పార్లమెంటరీ విధానంలో పోరాడితే ఎవరికి నష్టం? రాజకీయాల్లో ఏ పార్టీకి కష్టం? ఎవరి ఓటు బ్యాంకు ఎటు టర్న్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఆధునిక కాలంలో తాము కోరుకున్న మార్పు ఆయుధాలతో రాదని తెలుసుకున్న మావోయిస్టులు తమ పట్ల ప్రజలకున్న అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చుకుని ఆయుధంగా చేసుకోబోతున్నారు. ఆపరేషన్ ఖగార్తో చాలా మంది మావోయిస్టు నేతలు భిన్నాభిప్రాయాలతోనే లొంగుబాటు పట్టారు. అలా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణలో లొంగిపోయిన రాష్ట్ర స్థాయి కేడర్, అలాగే జాతీయ స్థాయి కేడర్ మావోయిస్టులు రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతున్నారట. ప్రస్తుతం ఏ పార్టీని విమర్శించకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని ప్రజా పోరాటాల్లో పాల్గొని ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కొనసాగుతున్న మాజీ మావోయిస్టులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే దిశగా పార్టీలు ఆలోచించాలనే చర్చ నడుస్తోంది. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాలకు రావాలనుకునే మాజీ మావోయిస్టులకు ప్రత్యేకంగా పార్టీలు సీట్లు కేటాయించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ చేపట్టి అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే చాలా మందిని మట్టుబెట్టగా ఎంతో మంది మావోయిస్టులు అడవులు వదిలేసి జనాల్లోకి వచ్చి పోలీసుల ముందు లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా చాలా మంది నక్సల్స్ లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇటీవలే మావోయిస్టు అగ్రనేతులైన దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజ్యరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్నలు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. ఈ క్రమంలోనే మాట్లాడిన దేవ్జీ రాజకీయాలకి వస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లొంగుబాట్లు రాజకీయ రూపాంతరం చెందుతాయని ప్రకటించారు. ఆయన 45 ఏళ్లుగా అండర్ గ్రౌండ్ లో ఉండి మావోయిస్ట్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. సరెండర్ తర్వాత రాజకీయ జీవితం సాగిస్తానని ప్రకటించారు. అనుభవమున్న నాయకత్వం రాజకీయ వేదికను కోరుకుంటున్నదంటే తెలంగాణలో మరో పార్టీ పొరుడు పోసుకోబోతోందని భావించక తప్పదు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సల్ ముక్త్ భారత్ అని ప్రకటించారు. ఇందులో భాగంగా 2025లోనే 1225 మంది మావోయిస్టులు లొంగుబాటు బాట పట్టారు. ఒక తెలంగాణలోని 427 మంది సరెండర్ అయితే ఇందులో మెజారిటీ ఉత్తర తెలంగాణ వారే ఎక్కువగా ఉండడం విశేషం. లొంగిపోయిన నక్సల్స్ వారి భావజాలానికి తగ్గట్టుగా ఉద్యమాన్ని రాజకీయ రూపాంతరం చెందబోతున్నట్టుగా ప్రకటించారు. దీంతో అన్నల రాజకీయ రంగ ప్రవేశంపై మేధోమథనం జరుగుతోందని వార్తలొస్తున్నాయి. అయితే విప్లవ భావజాలం గల వాళ్లు పార్టీలు స్థాపించి రాజకీయాలకు వస్తే లక్ష్యాలు సిద్ధిస్తాయా లేదా అనే చర్చే లేకపోలేదు. 2 దశాబ్దాల నుంచి వివిధ ముఖ్య హోదాలో పనిచేసి లొంగిపోయిన వాళ్లలో కొందరికి రాజకీయంగా రాణించాలని ఉన్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఇమడలేక వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టులు లొంగిపోవడానికి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. మంచి పునరావాస ప్యాకేజీలు ఇస్తున్నారు. అయితే మావోయిస్టు అగ్రనేతల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మావోయిస్టులపై ప్రజల్లో ఎంతో కొంత సానుభూతి ఉంటుందని, బీజేపీ పూర్తిగా వ్యతిరేకమైంది కాబట్టి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు లొంగుబాట్లకు ఎక్కువ ప్రాధాన్యం తెలంగాణలో కల్పించారని భావిస్తున్నారు. గతంలో మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన అగ్రనేతల్ని వారి భావజాలంతో ప్రభావితమైన మార్గాలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. కేవలం ఆర్థిక సాయంతోనే కాకుండా వారిని గౌరవప్రదంగా సమాజంలో కలిపే ప్రయత్నం చేయడం ద్వారా ఓ రకమైన సామాజిక మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం జరుగుతోందని అంచనా వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మావోయిస్టు భావజాలాన్ని, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో మావోయిస్టుల పట్ల సానుకూల ధోరణిని ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ ఒక భిన్నమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకుంది. తెలంగాణ సమాజంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టుల పట్ల ఇప్పటికీ ఎంతో కొంత సానుభూతి ఉంటుంది. ఈ వర్గాలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీ హిందుత్వ ఎజెండాకు వ్యతిరేకంగా ఒక బలమైన సామాజిక కూటమిని నిర్మించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల మాజీ మావోయిస్టు
మావోయిస్టు అగ్రనేతలతో రేవంత్ రెడ్డి స్వయంగా సమావేశమవడం, వారి రాజకీయ ఆకాంక్షల పట్ల సానుకూలంగా స్పందించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మాజీ నక్సలైట్లు చట్టపరంగా రాజకీయాల్లోకి రావాలని ఆయన ఇచ్చిన సలహా భవిష్యత్తులో వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే సంకేతాలను పంపుతోంది. క్షేత్రస్థాయిలో పట్టున్న మాజీ నేతలను ఎన్నికల బరిలో దింపడం ద్వారా ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను చిత్తు చేయొచ్చని రేవంత్ భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాజీ మావోయిస్టులకు ఒక సురక్షితమైన రాజకీయ పునరావాస కేంద్రంగా మారే అవకాశం ఉందని అనుకోవచ్చు. ఇక ఇటీవల లొంగిపోయిన మావోయిస్టుల విషయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని తెలిపారు. కానీ ప్రస్తుతానికి తాము ఎవరిని పార్టీలోకి రమ్మని అడగలేదని తేల్చి చెప్పారు. ఆపరేషన్ కగార్ను తాము ముందు నుంచి వ్యతిరేకించామని స్పష్టం చేశారు. మావోయిస్టుల సిద్ధాంతంతో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న టీపీసీసీ చీఫ్ ప్రజల కోసం పోరాడిన వాళ్లపై గౌరవం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అయినా మావోయిస్టులైనా పేద ప్రజల కోసమే పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. అయితే మాజీ మావోయిస్టులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ కు 2 విధాల లాభం చేకూరుతుంది. ఒకటి, వారికున్న క్యాడర్ బలం పార్టీకి తోడవుతుంది. 2, అట్టడుగు వర్గాల గొంతుకగా కాంగ్రెస్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. అయితే ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది భవిష్యత్తులో జరిగే ఎన్నికలే నిర్ణయిస్తాయి. రాజకీయ పోరాటం అంటే సాయుధ విప్లవం వదిలి ప్రజాస్వామ్య బాటలో ఎన్నికల పద్ధతిలో సామాజిక మార్పు సాధించడం. దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతం, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రాజకీయాలు ఖర్చుతో కూడుకున్న అంశం. ఓటుకు నోటివ్వడం, కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం పరిపాటిగా మారింది. రేపు గెలిచిన తర్వాత ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వీరి పంథ ఎలా ఉంటుందో అన్న చర్చ లేకపోలేదు. అయితే దేవిజీ సహా మరికొందరు ముఖ్యులు కూడా రాజకీయ అరంగేట్రం అంగీకరిస్తున్న అంశం మిగిలిన మాజీల్లో కొత్త ఆశలు తొడుగుతాయి.